ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కిచెన్లోకి రాక చాలా రోజులు అవుతుందండి. లాంగ్ వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది. చాలా గ్యాప్ వచ్చేసింది. కొంచెం బిజీ ఉండడం వల్ల నేను లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయలేకపోయినా, ఇక నుంచి నేను లాంగ్ వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి. ఇంకా షార్ట్స్ అయితే కంటిన్యూ చేశాను, కానీ లాంగ్ వీడియోలు అయితే అస్సలు పెట్టలేదు. ఇక ఈ రోజు నుంచి అయితే లాంగ్ వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మైసూర్ పాక్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేసేయండి. శనగపిండిని జల్లించి పట్టుకోవాలండి. ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత ఈ గ్లాస్తోని ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను. నేను మీకు పర్ఫెక్ట్గా కొలతలతో చూపిస్తున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. ఇలా 1 గ్లాస్ శనగపిండి తీసుకోవాలండి. తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తోని చక్కెర తీసుకోవాలండి. చక్కెర ఈ గ్లాస్తోని 2 గ్లాసుల చక్కెర తీసుకోవాలి. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసుల చక్కెర తీసుకోవాలండి. ఇలా 2 గ్లాసుల చక్కెర తీసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో 2 గ్లాసుల చక్కెర వేసుకోవాలి. అదే గ్లాస్తోని 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ శనగపిండి, 2 గ్లాసుల చక్కెర, 1 గ్లాస్ వాటర్ అండి నేను తీసుకున్నది. ఇలా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని షుగర్ కరిగేదాకా కలుపుతూ ఉండాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఇలా ఎడ్జ్ పొడవుగా ఉన్నది, లోతుగా ఉన్న ప్లేట్ తీసుకొని ఇందులో నెయ్యి అప్లై చేసుకోవాలండి. ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే చేసిన వెంటనే ప్లేట్లో వేయాలి కాబట్టి మైసూర్ పాక్ని మళ్ళీ కాసేపు ఆగితే అది గట్టిగా అవుతుంది. కాబట్టి అది రెడీ అయిన వెంటనే ప్లేట్లో వేసేయాలి. కాబట్టి ఇది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఎడ్జ్లకు కూడా నెయ్యి రాసుకోవాలి. మొత్తం ఇలా రాసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తోని 2 గ్లాసుల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని స్టవ్ మీద బాండి పెట్టి బాండిలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొలతలతో చేసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక స్టవ్ మీద షుగర్, ఇంకో స్టవ్ మీద ఆయిల్, 2 ఒకటేసారి జరిగిపోవాలండి. ఒక సైడ్ ఇది పాకం పట్టుకోవాలి, రెండో వైపు ఆయిల్ కాగుతూ ఉంటుంది. చూసారు కదా, 2 పొయ్యిల మీద 2 పెట్టేసేయాలి. షుగర్ ఇలా కరిగించుకుంటూ ఇది లైట్ తీగ పాకం వచ్చేదాకా కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. షుగర్ సిరప్ను ఇది రెడీ అవుతున్నప్పుడు మధ్యలోనే యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చిక్కబడింది. ఇప్పుడు తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, లైట్ తీగ పాకం వచ్చింది. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి, ఆపకుండా కలపాలి. అలా కలిపినప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ పాక్ అనేది.
ఇలా శనగపిండి కలుపుతున్నప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే త్వరగా గడ్డ కట్టిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి. అక్కడక్కడ ఉండలు ఉన్నప్పుడు వాటిని ఒత్తుతూ మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే మైసూర్ పాక్ చేయడానికి చాలామంది భయపడుతుంటారండి, పర్ఫెక్ట్గా వస్తుందో లేదో గుల్ల గుల్లగా అని. పెద్ద విషయం ఏముండదండి, ఇందులో చాలా ఈజీగానే చేసేయచ్చు. మనం పర్ఫెక్ట్గా ఇలా పిండి పోస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటే చాలు అండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా జారుడుగా ఎలా వచ్చిందో. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని ఇప్పుడు దీన్ని లైట్గా ఉడకబెట్టాలండి, కాస్త ఉడికించాలి ఈ పిండిని. చూసారు కదా పొంగు వస్తుంది, అక్కడక్కడ బుడగల్లాగా వస్తున్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు, లైట్గా బుడగలు వచ్చినప్పుడు ఇప్పుడు ఉంటుందండి అసలైన ప్రాసెస్. మరోవైపు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ కాగబెట్టాం కదా, ఈ ఆయిల్ బాగా కాగాలండి. ఇలా ఒక్కొక్క గరిటె తీసుకొని ఈ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పిండి అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుందండి. ఇలా పిండి మొత్తం పీల్చుకున్న తర్వాతనే మరొక గంట వేసుకొని కలుపుకోవాలండి. వెంటనే ఆయిల్ వేయకూడదు. ఒక గరిటె వేసుకొని కంప్లీట్గా ఆయిల్ అబ్జర్వ్ చేసిన తర్వాతనే మరొక గంట ఆయిల్ వేసుకొని కలపాలండి. ప్రాసెస్ మొత్తం ఇలాగే చేయాలి. ఈ కలపడంలోనే ఉంటుందండి మైసూర్ పాకు, పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలపడంలోనే. ఇలా ఆయిల్ మొత్తం పిండి పీల్చుకున్న తర్వాత మరొక గరిటె వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా ఆయిల్ అయిపోయేదాకా కలుపుతూనే ఉండాలండి. 2 గ్లాసుల ఆయిల్ తీసుకున్నాను కదా, ఆ 2 గ్లాసుల ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రాసెస్ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇలా ఆయిల్ వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇట్లా హోల్స్ లాగా కనపడుతుంది కదా, అలా హోల్స్ లాగా వచ్చినప్పుడే మైసూర్ పాక్ అనేది మనకి గుల్లలాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఆయిల్ వేసి కలుపుతున్నప్పుడు పిండి అనేది గిన్నెకు పట్టకుండా విడిగా అవుతుంది కదండి. ఇలా అయినప్పుడు మిగతా ఆయిల్ కూడా వేసుకొని లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత వెంటనే మనం ప్లేట్లోకి వేసుకోవాలండి, లేదంటే గట్టి పడుతుంది. ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసేసుకోవాలి ఫాస్ట్గా. ప్లేట్లో ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ని ఇలా కదిలించాలండి, మెత్తగా ఒత్తకూడదు దాన్ని దగ్గరికి. అలా ఒత్తితే పర్ఫెక్ట్గా రాదు. లైట్గా స్పూన్తో ఇలా పైన స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి. 1 నిమిషం పాటు ఈ ప్లేట్ని అలాగే వదిలేసేయాలి, లైట్గా దగ్గర అవుతుంది. అలా దగ్గర అయినప్పుడు చాకు తీసుకొని మనము ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. మరీ గట్టి పడితే మనకు కట్ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి లైట్గా మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టాలండి. అలా పెట్టడం వల్ల ఈ మైసూర్ పాక్ అనేది ఆ వేడికి బాగా ఉడికి మంచి కలర్ వస్తుందండి. 2 గంటల తర్వాత ప్లేట్ను
మరొక ప్లేట్ మూసి ఇలా బోర్లించాలి. ఇలా బోర్లించడం వల్ల మైసూర్ పాక్ అనేది ఇలా ప్లేట్లోకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కట్ చేసుకున్న వాటిని విడివిడిగా చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళు ముందుగానే 2 తీసేసుకొని తినేసారండి, నేను తీయక ముందుకే. ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా విడివిడిగా చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా మనం. చూసారు కదా, మంచి కలర్తో పర్ఫెక్ట్గా వచ్చిందండి. సేమ్ మనం బయట కొంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తాయండి. నిజంగా అంత బాగా వస్తాయని మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చావో. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అదిరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.